నీ ఆలోచనే నాలాపనై నీ ఆరాధనే నా సంగీతమై నీ ఆలోచనే నాలాపనై నీ ఆరాధనే నా సంగీతమై శృతి కలిసిన వేళల్లోన స్మృతి పరిమళముతో ఉన్న జత కలవని దారుల్లోన గత పరిచయముతో ఉన్న సదా నీ సుఖమే కోరుతూ ఉన్నా ఇలా నీ కోసం జీవిస్తున్నా. భోజనం వడ్డించాను, రండి. ఏంటి ఆలోచిస్తున్నారు? చూడు, నాకు హిపోక్రసీ అంటే అసహ్యం. మనసులో ఒక ఫీలింగ్, బయటికి మరో ఫీలింగ్తో ప్రవర్తించే వాళ్ళన్నా, అబద్ధం చెప్పే వాళ్ళన్నా పరమ అసహ్యం. చెప్పు, ఆ నందుగాడు నీ క్లాస్మేట్ మాత్రమే కాదు, నీ మాజీ ప్రేమికుడు కూడా కదూ? నేను ఎంక్వైరీ చేశా. కాలేజీలో మీ ఇద్దరి మధ్య సాగిన ప్రేమాయణం అంతా బయటపడింది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీ ఇద్దరిని ఒకటి చేస్తా. చెప్పు, నిజం చెప్పు. కమాన్, స్పీక్ అవుట్. స్పీక్ అవుట్ ఐ సే. ఏంటి ఆలోచిస్తున్నావు? మరో కట్టుకథ చెప్పి ఎలా నమ్మించాలా అనా? కాదు, మీరేంటో కొద్ది కొద్దిగా అర్థం అవుతున్నారు నాకు. పూర్తిగా అర్థం చేసుకో. నా విశాల హృదయాన్ని అభినందించు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఒక్కటి మాత్రం నిజం, నందు నా క్లాస్మేట్. దట్స్ ఆల్. పతివ్రతైన ఆడదాన్ని అగ్ని కూడా దహించదంట. ఈ సిగరెట్ ని దహించి వేస్తున్న అగ్ని నీ శీలాన్ని పరీక్షిస్తుందన్నమాట. ఎందుకలా అరవడం? ఎందుకా? భోజనానికి కూర్చుని పావు గంట అయింది. ఎంతసేపు అగౌరించాలి? ఎన్ని రోజులు చెప్పాలి నీకు? నేను డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చేసరికి అన్ని సిద్ధంగా ఉండాలి అని. ఒక్కరోజే నా మాట విన్నావా? వినో, నీ ధోరణి నీదే. ప్రతి చిన్న విషయానికి ఎందుకలా అరుస్తారు? తమరికి అన్ని వేడివేడిగా ఉండాలి కదా. ఒకేసారి అన్ని వండడం ఎవరి వల్ల కాదు. పప్పేసుకుంటారా? భార్గవి, భార్గవి, మెల్లగా. ఏం చేస్తాను? తను పిలిస్తే వినపడటం లేదా? లోపల ఏం చేస్తున్నావు? పిలిస్తే పలకమే. రా కూర్చో. సునందా, తనకి వడ్డించు. భోజనం మానేసి అలా ఆలోచిస్తూ రూమ్లో కూర్చుంటే వచ్చిన ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? తిను. ప్రాబ్లమా? ఏం ప్రాబ్లం? సంసారం అన్నాక కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ముందు భోంచేయి. ఎందుకలా అరుస్తారు? కాస్త ప్రశాంతంగా మాట్లాడొచ్చుగా. అమ్మా, నువ్వు భోంచేవా? చేస్తానమ్మా. నువ్వు మీ నాన్నగారు చేసిన తర్వాత చేస్తాను. ఇంతకుముందే కిషోర్ ఫోన్ చేశాడు. మీరేమన్నారు? నేనేమంటాను? చెప్పింది విన్నాను. ఇది భార్గవి ప్రాబ్లం. చూడు భార్గవి, నీ ప్రాబ్లం నువ్వే సాల్వ్ చేసుకోవాలి. నాన్నా, నేను కిషోర్ దగ్గరికి వెళ్ళను నాన్నా.
వెళ్ళలేను. అరే సంసారం అన్నాక ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయా? లైఫ్ ఇస్ కాంప్రమైజ్. అర్థం చేసుకో భార్గవి. కిషోర్ కాస్త షార్ట్ టెంపర్మెంట్ ఉన్నవాడే కాదన్ను. నువ్వే అడ్జస్ట్ అవ్వాలి. నేను షార్ట్ టెంపర్మెంట్ ఉన్నవాడినే. మీ అమ్మ నా మీద అలిగి పుట్టింటికి పోలేదే. ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇలా చేస్తే ప్రాబ్లం ఇంకా పెద్దదవుతుంది. కాస్త నిదానంగా మాట్లాడండి. నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను. మీ అమ్మ కూతుళ్ళు ఇద్దరు చిన్న సమస్యను తలపైకి ఎక్కించుకుంటున్నారు. ప్రతి చిన్న విషయం భూతత్వంలో పెట్టి ఆలోచిస్తే పెద్దదిగానే కనిపిస్తుంది. దేనికి ఎంత విలువ ఇవ్వాలో అంతే ఇవ్వాలి. ఏది పెద్ద సమస్య కాదు. ఒక ప్లాన్ ప్రకారం సరిదిద్దుకుంటే అంతా చక్కబడుతుంది. నువ్వు ఇప్పుడు నీ లైఫ్ గురించి ఏదైనా తప్పు నిర్ణయం తీసుకున్నావంటే అందరూ మా మొహాన్ని ఉమ్మేస్తారు. కాస్త పరువుతో బతుకుతున్న వాళ్ళం మనం. అలాగని భార్గవ్ అతని దగ్గరికి వెళ్ళమంటారా? మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? ఇష్టం వచ్చినట్టు కొడతాడు, అర్ధరాత్రి ఇంటికి వస్తాడు. అడిగినందుకు చేయి చేసుకొని రోజే లేదు. రాత్రుండి దెబ్బలు తినకుండా ఏ రోజు నిద్రపోలేదు నా బిడ్డ. పార్టీలకు వెళ్లి తాగొచ్చి నానా రభస చేస్తాడు. గర్ల్ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తాడు, వాళ్ళని ఇంటికి తీసుకొస్తాడు. అన్ని అవలక్షణాలు ఉన్నాయి అతనికి. అలాంటి వాడితో జీవితాంతం ఎలా కాపురం చేస్తుంటాను? కన్న తండ్రి ఉండి ఇలా మాట్లాడడానికి మీకేమనిపించట్లేదా? మాట్లాడకు, నువ్వు మాట్లాడకు. ఇంకొద్దు మాటలు అనవసరం. నేను వెళ్ళి చూసొస్తాను. చూడు భార్గవి, మీ నాన్న పరువు నీ చేతిలో ఉంది. సర్దుకుపోతే ఏ సమస్య ఉండదు. కిషోర్ మరీ అంత చెడ్డవాడేం కాదు. నేను ఇక్కడ కూర్చుంటే మీకు అభ్యంతరం లేదు కదా? పర్వాలేదు, కూర్చో. థ్యాంక్ యూ. సునందా, వడ్డించు. అక్కర్లేదు మావయ్య, నేను ఫ్రెండ్ ఇంట్లో భోంచేసే వస్తున్నాను. ఏంటి భార్గవి చెప్పిందంతా నిజమేనా? అది అందుకే మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను. అది మా చేతుల్లో లేదు, అంతా భార్గవి నిర్ణయమే. ఓ అలా అయితే భార్గవి నాతో వస్తుంది. భార్గవి త్వరగా భోంచేయి, మనం బయలుదేరదాం. భార్గవి ఈరోజు ఎక్కడికి రాదు. ఏయ్, నేను మాట్లాడొద్దన్నానా? మాట్లాడినాను మావయ్య. మీ ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావట్లేదు అత్తయ్య. నా భార్యను నేను తీసుకెళ్ళడానికి వచ్చాను, మధ్యలో మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? నీకు తెలుసెందుకు? నేను వివరంగా చెప్పక్కర్లేదు. అరే ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇది చాలా చిన్న విషయం. సొసైటీలో పార్టీలు, లేట్ నైట్ డిన్నర్లు ఇవన్నీ కామన్. ఇట్స్ ఎ మోడర్న్ కల్చర్ యునో. అవును, సిగరెట్లతో కాల్చడం, తాగొచ్చి కొట్టడం ఇవన్నీ కూడా మోడర్న్ కల్చర్ లో భాగమేనా? అరే భార్యాభర్తల మధ్య ఎన్నో పర్సనల్ విషయాలుంటాయి, కొన్ని చెప్పకూడనివి ఉంటాయి. చిన్నపిల్లలాగా అన్నీ చెప్పేయడమేనా? చాలు, ఇంక చాలు. ఇలా మాటకు మాట పెంచుకుంటూ పోతే ప్రాబ్లం పెద్దదవుతుంది. ఇంతటితో ఈ టాపిక్ కట్ చేద్దాం. భార్గవి తొందరగా భోంచేసి కిందికి రా, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. భార్గవి, నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. వద్దు వద్దు, మీరు ఇలా మాట్లాడే ప్రాబ్లం ఇంకా పెద్ద చేయకండి. నేనెవరికి జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. ఎనఫ్, ఇట్స్ ఎనఫ్, సింప్లీ ఎనఫ్. ఇప్పుడు నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఇప్పుడు నాతో భార్గవ్ వచ్చిందా సరే సరే, లేకపోతే జరగబోయే పరిణామాలకి నేను మాత్రం బాధ్యుని కాను. బాగా ఆలోచించుకోండి. ఇంకేం ఆలోచించాల్సిన అవసరం. నేను మాట్లాడుకుని కూర్చోమని చెప్పానా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఏంటి? నువ్వేం మాట్లాడుతావు నీకు అర్థమవుతోందా? అర్థమయ్యే మాట్లాడుతున్నాను. భార్గవి నువ్వు వస్తున్నావా లేదా? కమాన్, మీరేం మాట్లాడద్దు. కమాన్ వచ్చేయ్, రా. రమ్మంటుండే.
భార్గవి భార్గవి ఎడోకురా. భయం వేస్తుందమ్మా. ఎందుకురా భయం? ధైర్యంగా ఉండు, నేనున్నానుగా. నీకేం జరగకుండా నేను చూసుకుంటాను. అమ్మా, నేను కిషోర్తో కాపురం చేయలేనమ్మా. ప్రతిరోజు నరకం. ఎప్పుడు ఏ విధంగా రియాక్ట్ అవుతాడో టెన్షన్, ఏ క్షణాన్ని ఏం చేస్తాడో నన్న భయం. ఒట్టి అనుమానం మనిషి అమ్మా. ఎవరితో మాట్లాడిన అనుమానం. ఆ మధ్య మా క్లాస్మేట్, నీకు తెలుసు కదమ్మా, నందు, షాప్ దగ్గర కనిపించి ఆప్యాయంగా పలకరించాడు. అంతే, అప్పటి నుంచి మా ఇద్దరి మధ్య ప్రేమాయణం ఉందని మాటలతోనూ చేతలతోనూ హింసిస్తున్నాడమ్మా. కనీసం నవ్వినా, ఆఖరికి నీతో ఫోన్లో మాట్లాడినా అనుమానం. నీకు ఫోన్లో ముద్దు పెడితే చెప్పొద్దు, అర్థం చేసుకోగలను. ప్రతిరోజు మానసికంగా శారీరకంగా నరకం చూస్తున్నాను. కిషోర్తో కాపురం చేయలేనమ్మా. నేను చేయనివ్వను. కానీ నాన్న పరువు ప్రతిష్టల కోసం పాకులాడే మనిషి. నన్ను తప్పకుండా కిషోర్తో కాపురం చేయడానికి పంపిస్తారు. నేను చచ్చిపోతానమ్మా. వద్దమ్మా, వద్దు. నేనుండగా నువ్వు అలాంటి మాట్లాడనొద్దు. ఈ విషయంలో నేనెవరి మాట విన్ను. నువ్వు ధైర్యంగా ఉండు, ఎడవద్దు. హలో హలో గాయత్రి, చెప్పుదినా. రేపు నువ్వొకసారి మా ఇంటికి రాగలవా? వస్తాను. రేపు నేను వాదించే కేసులో ఫైనల్ జడ్జిమెంట్ ఉందోదినా, అది చూసుకుని వస్తాను. అలాగే, ఉంటాను. భార్గవి సమస్యకి విడాకులు తప్పనిసరి అనిపిస్తోంది. బహుశా విడాకులకి అన్నయ్య ఒప్పుకోకపోవచ్చు. ఆయనకు పరువు ముఖ్యం, నాకు నా కూతురి జీవితం ముఖ్యం. వదినా, ఇది అన్నయ్య నువ్వు కలిసి తీసుకోవాల్సిన నిర్ణయం. నువ్వొక్కదానివే తీసుకున్నావు. దీనివల్ల మీ ఇద్దరి దాంపత్య జీవితంలో మార్పు ఖచ్చితంగా వస్తుంది. రావాలనే నేను కోరుకుంటున్నాను. వదినా, అవును గాయత్రి, జీవితంలో అలసిపోయాను. ఎన్నాళ్ళు ప్రేమలేని జీవితం గడిపాను. గాయత్రి, నీకు తెలుసు, మనకి నచ్చినట్టు ఆనందంగా ఉండడమే నిజమైన జీవితం. ఆ జీవితం కావాలని కోరుకున్నాను, కానీ నా విషయంలో అది జరగలేదు. కనీసం నా కూతురి జీవితంలో అయినా జరగాలి, జరిగి తీరాలి, మార్పు రావాలి. నువ్వు ఆశిస్తున్న మార్పేంటొదినా? మీ అన్నయ్యను వదిలేసి వెళ్దాం. ఆ రోజుల్లోనే నా పని చేయలేకపోయాను. వదినా, మా దాంపత్యం గురించి నీకు తెలియాలి గాయత్రి. వేడివేడిగా అన్నం వడ్డించాలి, రకరకాల నాన్ వెజ్ ఐటమ్స్ చేయాలి, ఇస్త్రీ బట్టలు బీరువా నిండుగా ఉంచాలి. అరే, హ్యాండ్ కర్చీఫ్ కూడా స్ప్రే చేసి ఉంచాలి. అడిగింది సమయానికి అందించాలి, క్షణం కూడా ఆలస్యం కాకూడదు. కోరిక పుట్టినప్పుడు కోరిక తీర్చాలి.
ఓకే, భార్యగా ఇవన్నీ నా బాధ్యతలే, ఒప్పుకుంటాను. కానీ మీ అన్నయ్య భర్తగా తన బాధ్యతని ఏ రోజు నిర్వర్తించలేదే. నేను ఒక మనిషినని, నాకు కొన్ని కోరికలుంటాయని, కొన్ని ఆనందాలు ఇచ్చిపుచ్చుకునే ఉంటాయని మీ అన్నయ్యకి తెలీదు. నీకు తెలుసా గాయత్రి, కనీసం ఒక్క రూపాయి కూడా ఉండదు నా దగ్గర. ప్రతిదీ మీ అన్నయ్యని అడగాలి. ఒక్కోసారి గ్యాస్ ఎర్లీగా వచ్చేస్తుంది. అప్పుడు ఎంత టెన్షన్ పడతానో తెలుసా? 300 రూపాయలు కావాలని పక్కింటి వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చూసే చూపులకి ఏమనుభవించాను జీవితంలో. జీవితం అంతా ఒక దాసిలా బ్రతికాను. వదినా, అన్నయ్య నిన్ను ప్రేమించలేదనుకుంటున్నావా? ఎందుకు ప్రేమించలేదు? బాగానే ప్రేమించాడు. ఒక పని మంచిగా నన్ను వాడుకోవడం ఆయనకు అలవాటైపోయింది. జస్ట్ లైక్ హ్యాబిట్. ఇప్పుడు వాటి గురించి ఆలోచించడంలో ప్రయోజనం లేదు. మరి కిషోర్ విషయంలో పొరపాటు జరిగింది? మీ అన్నయ్య వల్లే. ఆస్తి అంతస్తు ముఖ్యం అనుకున్నాడే కాని గుణం ముఖ్యం అనుకోలేదు. ఎందుకంటే ఆయన అలాంటివాడే కదా. ఐఎమ్ సారీ వదినా, నీలో ఇంత అగాధం ఉందనుకోలేదు. ఎనీవే, నువ్వు ఆశిస్తున్న మార్పు రావాలని కోరుకుంటున్నాను. భార్గవి విషయం నాకు వదిలే. సాయంత్రం భార్గవిని మా ఇంటికి పంపించు. వస్తాను. బాయ్. అవును, నందునే మాట్లాడుతున్నాను. అరే, మరీ అంత కోపమైతే ఎలా చెప్పు? సాయంత్రం మనం కలుస్తున్నాం, అన్ని విషయాలు డీటెయిల్గా మాట్లాడుకుందాం, సరేనా? హలో కిషోర్ గారు. ఏ కంగారు పడ్డావా? భార్గవిని ఎక్కడికి రమ్మంటున్నావో చెప్పు. మరీ అంతగా నటించకమ్మా. భార్గవి నువ్వు రోజు దొంగచాటుగా కలుస్తున్నారన్నమాట. గుడ్. ఎంతైనా మాజీ ప్రేమికులు కదా. చెప్పు, భార్గవిని ఎక్కడికి రమ్మంటున్నావు? ముందు నా చొక్కా వదలండి సార్. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఓహో, అలాగా? అయితే వివరంగానే చెప్తాను. నా సహధర్మచారిణైన భార్గవి మాజీ ప్రేమికుడా? కాలేజీలో మీ ఇద్దరి మధ్య సాగిన ప్రేమాయణం సంగతి నాకు తెలిసిపోయింది. మదన గోపాల, ఓ సారీ నందగోపాల. సార్ ఏంటి మీరు? సారీ, చాలా రాంగ్ సైడ్లో మాట్లాడుతున్నారు. భార్గవి ఏంటి, నేనేంటి, మా ఇద్దరి మధ్య ప్రేమేంటి? నో, యువర్ రాంగ్. మేమిద్దరం క్లాస్మేట్స్ మాత్రమే. కనీసం మా మధ్య మంచి స్నేహం కూడా లేదు. అచ్చా, ప్రియురాలికి ఆ మాత్రం సపోర్ట్ చేయడం ప్రియుడిగా నీ ధర్మం, ఒప్పుకుంటాను. కానీ నా భార్య నీ ప్రియురాలు అవ్వడమే నా బ్యాడ్ లక్. నన్ను పిచ్చివాడిని చేసి విల్ యూ స్టాప్ దేర్? సారీ, మళ్ళీ చెప్తున్నాను, మేమిద్దరం క్లాస్మేట్స్ మాత్రమే. కావాలంటే ప్రూవ్ చేస్తాను. ఓహో, ప్రూఫ్లు కూడా రెడీ చేసి పెట్టుకున్నారన్నమాట. గుడ్, వెరీ గుడ్. ముందు జాగ్రత్త అంటే ఇలా ఉండాలి. నందు, ఆ రోజు షాపులో నువ్వు భార్గవిని పలకరించినప్పుడు నీ కళ్ళల్లో కనిపించిన ఆరాధనా భావం తెలుసుకోలేనంత పసివాణ్ణి కాను. చూడు నందగోపాల, నేనేం చేతకాని దద్దమ్మను కాను. మీ ఇద్దరి మధ్య సాగుతున్న ఈ ప్రేమాయణం బట్టబయలు చేస్తాను. మిమ్మల్ని రోడ్డు కీడ్చి నడి వీధిలో అందరి చేత చీకొట్టిస్తా. వస్తా. అరే, ఇతనేంటి అనుమానం మనిషిలా ఉన్నాడు? ఆ రోజు అనవసరంగా భార్గవిని పలకరించానా? పాపం భార్గవి పరిస్థితి. దానికే అది హ్యాపీగానే ఉంటుంది. పోయేది నా పరువే కదా. సరే, తర్వాత ఫోన్ చేస్తాను. సునందా, సునందా, నీ కూతురికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? నిన్ను చూసేగా. అయినా ఇంత అర్ధరాత్రి ఎక్కడికి వెళ్ళింది? భార్గవి, భార్గవి.
పుస్తకం చదవడం కాదు, నీ కూతురు నీ అల్లుడికి నోటీస్ పంపించింది తెలుసా? అది వాళ్ళిద్దరి ప్రాబ్లం, వాళ్ళే సాల్వ్ చేసుకుంటారు. మధ్యలో మన ప్రమేయం ఎందుకు? ఓహో, అర్థమైంది. దగ్గరుండి నువ్వే అన్ని చేయిస్తున్నావు అనమాట. ఈ విషయంలో నా ప్రమేయం లేకుండా మీరే అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారన్నమాట. ఒక తండ్రిగా నాకు ఈ విషయం చెప్పాలి కదా, నాకు ఈ విషయం తెలియాలి కదా. నా ఇంట్లో నాకు తెలియకుండా మీ ఇష్టం వచ్చే నిర్ణయాలు తీసుకుంటున్నారన్నమాట. నీకు తెలుసా పెళ్లికి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాను? ఎన్ని చీరలు, ఎంత బంగారం, ఎంత ఫర్నిచర్, ఎంత కట్నం. లక్షల్లో అల్లుడికి లాంఛనం ఇచ్చాను. అవన్నీ ఎందుకు ఇచ్చాను? భార్గవి సుఖపడాలనేగా. వీటన్నిటికంటే విలువైనది మీ కూతురి జీవితం. నువ్వు కథలు చెప్పకు. ఇది నవల కాదు, జీవితం. నువ్వు నీ కూతుర్ని కిషోర్ దగ్గరికి పంపించకుండా ఈ ఇంట్లోనే ఉంచాలనుకుంటున్నావు. ఫైన్, వెరీ ఫైన్. ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏం చేయగలదు నీ కూతురు? ఇంటి దగ్గర కూర్చుని ఏం చేయగలదో చెప్పు. ఏం చేయగలదో? అది కాదండి. ఏది కాదు? నీ కూతురికి మళ్ళీ పెళ్లి చేస్తావా? చెప్పు. మళ్ళీ వాడికి నగలు, చీరలు, ఫర్నిచర్, కట్నం. ఈసారి నీ కూతురికి రెండో పెళ్లి కదా, డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఆ విషయం మర్చిపోయి తెగ రెచ్చిపోతున్నారు మీరు. కన్న తండ్రి అయ్యుండి మీ కూతురు గురించి ఇలా మాట్లాడడానికి మీకు నోరెలా వచ్చిందండి? నేను ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నాను. రేపు ఎదుర్కోబోయే సమస్య గురించి మాట్లాడుతున్నాను. మీరెంత తప్పు చేస్తున్నారో మీకు అర్థం కావట్లేదు. నేను పోతే అప్పుడు అర్థమవుతుంది మీకు. సంధ్య వేళ ఏంటండి ఆ మాటలు? అంటూనే ఉంటాను. నా కడుపు రగిలిపోతోంది. నేను సంపాదించిందంతా ఆవిరైపోతుంటే ఎలా సహించగలనే? సంఘంలో నా పరువు తీస్తున్నారు కదే. నీ కూతురు విడాకులు తీసుకుని ఇంట్లో కూర్చుంటే నలుగురు నా మొహాన్ని ఉమ్మేస్తారే. దీనికంతటికి కారణం నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నీ దిక్కున్న చోటు చెప్పుకో. ఊరుకో భార్గవి, మీ మమ్మీకి ఏం కాదు. సమయానికి తీసుకొచ్చాం కదా, డెఫినెట్లీ షీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. తినండి నాన్న, ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇంకా ఆలోచిస్తూ ఆరోగ్యం పాడు చేసుకోకండి. లేదు భార్గవి, నాకు తినబుద్ధి కావటం లేదు. మీ అమ్మ ఈరోజు ఏం తినలేదు కదా? అవును, డాక్టర్ ఏమన్నాడు మీ అమ్మ గురించి? ఈ 2 ముద్దలు తినండి నాన్న. అమ్మ హెల్త్ విషయంలో మీరు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఆ సమయానికి నందు కనుక రాకపోతే మీ అమ్మ మనకి దక్కేదే కాదు. అవును, ఆ సమయానికి నందు ఎందుకు వచ్చాడు ఇక్కడికి? ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు నాన్న? కాదు, నాకు తెలియాలి. కిషోర్ తనని కలిసిన విషయం నాతో చెప్పడానికి వచ్చాడు నాన్న. మీకు తినబుద్ధి కాకపోతే లోపలికి వెళ్ళి పడుకోండి. నాన్నా, ఏంటి? నా గురించే కదా నాన్న
అమ్మ మీరు గొడవ పడ్డం, అమ్మ హాస్పిటల్ పాలవ్వడం, మీకు మనశ్శాంతి లేకపోవడం, అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నేను కిషోర్ దగ్గరికి వెళ్ళిపోతాను. మీరు ఆయనకి ఫోన్ చేయండి. రేపు ఉదయం 9 గంటలకే నేను రెడీగా ఉంటాను. ఇంత పెద్ద ఇల్లు, సంఘంలో హోదా, పరువు, ప్రతిష్ట, వీటి కోసమే ఇన్నాళ్ళు బతికాను నేను. ఇప్పుడు మీ సమస్య. నేనేం చేయాలో నాకు అర్థం కావటం లేదు. ఆ రోజు నేను కిషోర్కి ఇవ్వకుండా ఉండుంటే ఈరోజు ఈ సమస్య వచ్చుండేదే కాదు. అయినా మించిపోయిందేం లేదు. నేను కిషోర్లో మార్పు తీసుకొస్తాను. నువ్వే చెప్పావు కదా లైఫ్ ఈజ్ కాంప్రమైజ్ అని. నేను కిషోర్ దగ్గరికి వెళ్ళిపోతే అన్ని సమస్యలు తీరిపోతాయి. ఎటూ తేల్చుకోలేకపోతున్నాను. నాకు 2 రోజులు టైం ఈ భార్గవి. మరీ అంతగా నటించకమ్మా. భార్గవి నువ్వు రోజు దొంగచాటుగా కలుస్తున్నారన్నమాట. గుడ్. ఎంతైనా మాజీ ప్రేమికులు కదా. చెప్పు, భార్గవిని ఎక్కడికి రమ్మంటున్నావు? ముందు నా చొక్కా వదలండి సార్. మీ ఇద్దరి మధ్య సాగుతున్న ఈ ప్రేమాయణం బట్టబయలు చేస్తాను. మిమ్మల్ని రోడ్డు కీడ్చి నడి వీధిలో అందరి చేత చీకొట్టిస్తా. వస్తా. చూడు, నాకు హిపోక్రసీ అంటే అసహ్యం. మనసులో ఒక ఫీలింగ్, బయటికి మరో ఫీలింగ్తో ప్రవర్తించే వాళ్ళన్నా, అబద్ధం చెప్పే వాళ్ళన్నా పరమ అసహ్యం. భార్యాభర్తల మధ్య ఎన్నో పర్సనల్ విషయాలు ఉంటాయి, కొన్ని చెప్పకూడనివి ఉంటాయి. చిన్నపిల్లలాగా అన్నీ చెప్పేయడమేనా? చాలు. సంఘంలో హోదా, పరువు, ప్రతిష్ట, వీటి కోసమే ఇన్నాళ్ళు బతికాను నేను. ఇప్పుడు మీ సమస్య. నేనేం చేయాలో నాకు అర్థం కావటం లేదు. ఆ రోజు నేను కిషోర్కి ఇవ్వకుండా ఉండుంటే ఈరోజు ఈ సమస్య వచ్చుండేదే కాదు. అయినా మించిపోయిందేం లేదు. నేను కిషోర్లో మార్పు తీసుకొస్తాను. నువ్వే చెప్పావు కదా లైఫ్ ఈజ్ కాంప్రమైజ్ అని. నేను కిషోర్ దగ్గరికి వెళ్ళిపోతే అన్ని సమస్యలు తీరిపోతాయి. ఎటూ తేల్చుకోలేకపోతున్నాను. నాకు 2 రోజులు టైం ఈ భార్గవి. మరీ అంతగా నటించకమ్మా. భార్గవి నువ్వు రోజు దొంగచాటుగా కలుస్తున్నారన్నమాట. గుడ్. ఎంతైనా మాజీ ప్రేమికులు కదా. చెప్పు, భార్గవిని ఎక్కడికి రమ్మంటున్నావు? ముందు నా చొక్కా వదలండి సార్. మీ ఇద్దరి మధ్య సాగుతున్న ఈ ప్రేమాయణం బట్టబయలు చేస్తాను. మిమ్మల్ని రోడ్డు కీడ్చి నడి వీధిలో అందరి చేత చీకొట్టిస్తా. వస్తా. చూడు, నాకు హిపోక్రసీ అంటే అసహ్యం. మనసులో ఒక ఫీలింగ్, బయటికి మరో ఫీలింగ్తో ప్రవర్తించే వాళ్ళన్నా, అబద్ధం చెప్పే వాళ్ళన్నా పరమ అసహ్యం. భార్యాభర్తల మధ్య ఎన్నో పర్సనల్ విషయాలు ఉంటాయి, కొన్ని చెప్పకూడనివి ఉంటాయి. చిన్నపిల్లలాగా అన్నీ చెప్పేయడమేనా? చాలు, ఇంక చాలు. ఇలా మాటకు మాట పెంచుకుంటూ పోతే ప్రాబ్లం పెద్దదవుతుంది. కిషోర్తో కాపురం చేయలేనమ్మా. నేను చేయనివ్వను. వద్దమ్మా, వద్దు. నేనుండగా నువ్వు అలాంటి మాటలు అనొద్దు. ఈ విషయంలో నేనెవరి మాట విన్ను. నువ్వు ధైర్యంగా ఉండు. నాన్న, నేను కిషోర్ దగ్గరికి వెళ్ళను నాన్న.
వెళ్ళలేను. భార్గవి నువ్వు వస్తున్నావా లేదా? కమాన్ భార్గవి రాదు, వదలండి వదలండి, చెయ్యి వదలు. మీరేం మాట్లాడద్దు. కమాన్ వచ్చేయ్, రా. వదలండి. రమ్మంటుండే. రాదు, ఏయ్, వదలండి, వచ్చేయ్. చెయ్యి వదలు. నేను రాను. నా గురించే కదా నాన్న అమ్మ మీరు గొడవ పడ్డం, అమ్మ హాస్పిటల్ పాలవ్వడం, మీకు మనశ్శాంతి లేకపోవడం. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నేను కిషోర్ దగ్గరికి వెళ్ళిపోతాను. భార్గవి, నిన్ను ఓదార్చడానికో సారీ చెప్పడానికో రాలేదు. జీవితం చాలా విలువైంది. మన జీవితం మన చేతుల్లో ఉందని ఫీల్ అవ్వాలి. అప్పుడే మనకిష్టమైనట్టు మన జీవితాన్ని మనం మలుచుకోవచ్చు. ఫిలాసఫీ చెప్పే అంత ఈజీ కాదు ప్రాక్టికాలిటీ, కానీ అసాధ్యం మాత్రం కాదు. ప్రతి సమస్యకు ఓ పరిష్కారం తప్పకుండా ఉంటుంది. భార్గవి, ఎలాంటి మగాడినైనా భరించవచ్చు, కానీ అనుమానం ఉన్న మొగుడితో కాపురం చేయడం నరకం. మీ అత్తయ్య గారి గైడెన్స్ తీసుకో. లేదు నందు, నేను కిషోర్ దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళి తీరాలి. నా వల్ల ఇంట్లో ఎవరికి మనశ్శాంతి లేదు. నా వల్ల అమ్మ హాస్పిటల్ పాలైంది. చూడు, ఇవన్నీ చిన్న చిన్న విషయాలు. కేవలం మీ నాన్నగారి పరువు ప్రతిష్ఠ కోసం నువ్వు కిషోర్ దగ్గరికి వెళ్ళిపోతున్నావు అన్నమాట. వావ్, ఎంత అన్యోన్యమైన జంట. చూడ్డానికి రెండు కళ్ళు చాలడం లేదు. ప్లీజ్ కిషోర్. ఏంట్రా వార్నింగ్ ఇస్తున్నావా? ఆ రోజు ఎంత అమాయకుడిలా మాట్లాడావురా. మీ మధ్య కనీసం మంచి స్నేహం కూడా లేదన్నావు. మరిప్పుడు ఈ సీన్కి అర్థమేంట్రా? చూడండి కిషోర్, ఆ రోజు నేను చెప్పింది నిజం. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. అంటే ఇప్పుడు నా కళ్ళతో చూస్తున్నది అబద్ధమా? నీ కళ్ళతో చూస్తున్నది నిజం, నీ బుద్ధితో ఆలోచిస్తున్నది అబద్ధం. అరే, నీ కవిత్వం బాగుందే, అందుకేనా ఇది నీ వల్ల పడింది. కిషోర్, నీకొక్కసారి చెప్తే అర్థం కదా? ఇంకా ఎందుకు నన్ను ఫుల్ చేయడానికి ట్రై చేస్తాను? నిజం ఒప్పుకొని చావరే. నిజం ఒప్పుకొని చావండి. మిస్టర్ కిషోర్, ప్రేమికులమే. ఎస్, మేము ప్రేమికులమే. ఓకే ఓకే, వెరీ హ్యాపీ. చూడు భార్గవి, నేను నీకు విడాకులు ఇచ్చినా మీ పెళ్లికి మీ నాన్న ఒప్పుకోడు. నాకు నోటీస్ పంపించి పెళ్లిలో ఇచ్చిన వాడిని వసూలు చేద్దాం అనుకుంటున్నారేమో. ఆహా, అది మాత్రం కుదరదు. ఒకవేళ కేసు కోర్టుకి వెళ్తే మీ ప్రేమ వ్యవహారం అంతా బయటకు వస్తుంది. సో బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్ టు యూ ఆల్సో. నువ్వేంటి కాలేజీలో నీ చరిష్మా ఏంటి? కాలేజీలో నేను ఎంతమంది ఆరాధించారో నా కల్లారా నేను చూశాను. నీ మీద ఎన్ని వేల కవితలు రాశారో. అలాంటి కాలేజీ బ్యూటీ అయిన నీకు ఇలాంటివాడా భర్త? భార్గవి, ఇలాంటి వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు కాపురం చేస్తానంటున్నావు. ఆర్ యు క్రేజీ? ఆవేశంలో నోరు జారాను. ఇప్పుడు కిషోర్ దృష్టిలో మనిద్దరం ప్రేమికులం. రేపు మీ ఇంటికి వచ్చి మీ నాన్నగారితో మాట్లాడతాను భార్గవి. ఓకే, బాయ్, టేక్ కేర్. రా కిషోర్ లోపలికి. ఈ మర్యాదలకేం తక్కువ లేదు.
నువ్వు మామ నేనో అల్లుడు. హూ! రండి ఇద్దరం కట్టగట్టుకుని గంగలో దూకుదాం. మనిద్దరు లాంటి చోట్లు ఈ లోకంలో ఉండరు. కిషోర్, ఏదైనా ఉంటే రేపు ఉదయం. ఏ ఇప్పుడు మాట్లాడడం కుదరదా కృష్ణమూర్తి గారు? ఆ రోజు ఏమన్నారు? నా కూతురు అమాయకురాలు, తనకి ప్రేమ గీమా లాంటివి తెలియవని అబద్ధపు కూతలన్నీ కూసారు కదా. వెళ్ళి చూడండి, మీ కూతురు దాని ప్రియుడితో చట్టాపట్టాలేసుకొని తిరుగుతోంది. మీ భార్య వేరే వాడితో తిరిగితే మీరు ఊరుకుంటారా? చూసారా? మీకు కోపం వచ్చింది, నేను అదే చేశాను. ఎందుకంటే ఆడదెప్పుడు మగాడి దగ్గర కాలి కింద చెప్పులాగా అణిగి మణిగి ఉండాలి. అది నీ వల్ల కాదులే. ఎందుకంటే నీ మాటను నీ పెళ్ళాం నీ కూతురు ఖాతరు చేయరు. భార్యని కూతుర్ని అదుపులో పెట్టుకోలేని నువ్వు ఒక మగాడివేనా? ఛీ! అన్నయ్య, ఏంటలా ఉన్నావు? ఒంట్లో బాలేదా? నేను బయలుదేరే ముందు ఫోన్ చేశాను, తీలేదే? ఏం లేదమ్మా. మీ వదినకి ఎలా ఉంది? కొంచెం బానే ఉందన్నయ్య. నైట్ అంతా అబ్జర్వేషన్లో ఉంచి రేపు డిశ్చార్జ్ చేస్తామన్నారు. ఆ నందు మళ్ళీ హాస్పిటల్కి వచ్చాడా? తను ఏం ఆశించి భార్గవికి ఇంత సహాయం చేస్తున్నాడు? సాటి మనిషిగా. అన్నయ్య, కిషోర్కి నీ కూతుర్నిచ్చి చాలా పెద్ద తప్పు చేశావు. నేనిలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు. నీకు తెలియని ఇంకో విషయం ఉంది. నువ్వు నీ జీవితంలో వదిన మనసును కూడా తెలుసుకోలేకపోయావు. అలాగే భార్గవి మనసును కూడా. సంతోషం, ఆనందం, ప్రేమానుబంధాల కన్నా ప్రెస్టేజ్కి ఎక్కువ వాల్యూ ఇచ్చావు. వదిన మనసులో నీ స్థానం ఏంటో నీకు తెలియదన్నయ్యా. అంకుల్, కాలేజీలో భార్గవి అంటే అందరికీ ఇష్టం. ఆమెను అభిమానించే వాళ్ళల్లో ఆడ మగ తేడా లేదు. చలాకీగా ఉంటూ అందరినీ నవ్విస్తూ ఎంతో ఉత్సాహంగా ఉండేది. వెరీ ఫ్రెండ్లీ నేచర్ తనది. ఆ చనువుతోనే భార్గవిని పలకరించాను. కిషోర్ ఈ విధంగా అడ్వాంటేజ్ తీసుకుంటాడని నేను అనుకోలేదు. కిషోర్ భార్గవికి తగడు. డైవర్స్ ఇస్తే పెళ్లిలో మీరిచ్చిన లాంఛనాలన్నీ తిరిగి ఇవ్వాల్సి వస్తుందని మీ దగ్గర మంచివాడిగా నటిస్తున్నాడు. కేవలం మీకోసం, మీ పరువు కోసం కిషోర్ దగ్గరికి వెళ్ళిపోతానంటుంది భార్గవి. దిస్ ఈజ్ జస్ట్ లైక్ సూసైడ్ అటెంప్ట్. ఇంతకంటే నేనేం చెప్పలేను. కానీ భార్గవి సమస్యకు ఒకటే పరిష్కారం. నేను భార్గవిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నేను నా బ్యాక్గ్రౌండ్ పక్కన పెడితే నాకు వచ్చే శాలరీతో నేను భార్గవి హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకుంటామనే కాన్ఫిడెన్స్ నాకుంది. ఇక ఆ కాన్ఫిడెన్స్ కావాల్సింది మీకు. అంకుల్, నేను ఈ నిర్ణయం తీసుకునేది భార్గవి మీద జాలితో కాదు. నా వల్ల ఈ గొడవ వచ్చిందన్న కామన్ సెన్స్తో కూడా కాదు. భార్గవి పట్ల నాకున్న అభిమానంతో చెప్తున్నాను.
ఇక నిర్ణయం మీదే. అన్నయ్య, నందు విషయం చూసావు కదా, ఇప్పటికైనా భార్గవి విషయంలో సరైన నిర్ణయం తీసుకో. మీరింకేం ఆలోచించాల్సిన అవసరం లేదు. నందు భార్గవిల పెళ్లి చేయడానికే నేను నిర్ణయించుకున్నాను. ఒకవేళ నా నిర్ణయం ఎవరికైనా ఇష్టం లేకపోతే నేను నా కూతురు ఇంట్లోంచి వెళ్ళిపోతాం. ఇష్టం లేని వాళ్ళు పెళ్లికి రానవసరం లేదు. ఎవరూ ఎవరిని బలవంతం చేయాల్సిన అవసరం లేదు. అది సరే, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ముందు విడాకుల విషయం తేలాలి కదా. ఆ విషయం నాకు వదిలే అన్నయ్య. ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వెందుకు వెళ్ళిపోతున్నావు? చెప్పు సునందా. మీకు ఇష్టం లేని పని చేసినందుకు. అయినా నేను లేకపోతే మీకు సంతోషమేగా. నువ్వు లేకుండా నేను బ్రతకలేను సునందా. ఎందుకు బ్రతకలేరు? అన్నీ అమర్చే పని మనిషి ఉంటే చాలు మీకు. అవును, నిన్నటిదాకా అలాగే అనుకున్నాను. నా ఫ్రెండ్ సర్కిల్లో అందరూ ఇలాంటి మనస్తత్వం ఉన్నవాళ్లే. అందుకే ఈ మేలిగోతో జీవితంలో విలువైన ఆనందాలన్నీ కోల్పోయాను. ఇప్పుడు నిన్ను కోల్పోతున్నాను. నిన్ను వదులుకోలేను. నువ్వు నాతోనే ఉండాలి. నేను నీతోనే ఉంటాను. అది ఇంకా కుదరదు. నువ్వు లేని జీవితం నాకొద్దు సునందా. చూసావా, నా మాటకి నీ దగ్గర సమాధానం లేదు. సమాధానం చెప్పలేవు కూడా. ఎందుకంటే 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 నువ్వు సునందవి. నీకు ప్రేమను పంచడం మాత్రమే తెలుసు. ఇన్నేళ్ల మన దాంపత్య జీవితంలో ఒక్క క్షణం కూడా మంచి భర్తగా నీ మనసులో స్థానాన్ని సంపాదించుకోలేకపోయాను. ఇక మీదటే నా అవకాశం నాకు ఇవ్వలేవా? ఈ మూర్ఖుడిని క్షమించలేవా? నువ్వు వెళ్ళిపోతే నేను ఎలా బతకగలను అనుకున్నావు సునందా? ఈ నీ ఇష్ట ప్రకారమే నందు భార్గవిల పెళ్లి దగ్గరుండి మనమే చేద్దాం. భార్గవి సంతోషం కంటే నాకు పరువు ప్రతిష్ట ముఖ్యం కాదు సునందా. ప్లీజ్ సునందా, నన్ను వదిలి వెళ్ళకు. నువ్వు లేకుండా ఉండలేదు సునందా. ప్లీజ్ సునందా. పెళ్ళైన 26 సంవత్సరాలకు భార్యాభర్తల అనుబంధం విలువేంటో తెలిసింది కృష్ణమూర్తికి. మరి ఈ ప్రపంచంలో ఎంతమంది కృష్ణమూర్తులున్నారో.